కానీ మళ్ళీ మీరు రావాలి అనుకున్నప్పుడు నాకు తెలిసి మీ ఫ్యామిలీని చూసైనా ఏదైనా పెద్ద డైరెక్టర్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు సినిమా చేసే అవకాశం ఉన్నప్పుడు అదొద్దు, నేను వంశీ స్క్రిప్ట్కే వెళ్తాను, వంశీతోనే వెళ్తాను అండర్ రీజన్ ఏంటి సార్? అంటే సబ్జెక్ట్ అండి. నాకు ఏంటంటే వంశీ వేసినప్పుడు కొత్త డైరెక్టర్స్ కదా మంచి కసి ఉంది వాళ్ళకి. ఈవెన్ స్టోరీ రైటర్స్ ఈ మధ్య నేను ఎప్పుడైతే బ్యానర్ ఈ సినిమాకి అనౌన్స్ చేశానో నా దగ్గర 7 8 వీళ్ళు వచ్చారు, రైటర్స్ వచ్చారు. వాళ్ళంటే వాళ్ళకి గుర్తింపు లేదు యాక్చువల్లీ. వాళ్ళు పాపం అనుకోడు కానీ రోడ్ మీద ఇలా వెళ్తూ ఉంటారు. సో నేను థియేటర్కో ఆఫీస్కో మన ప్రొడక్షన్ ఆఫీస్కో వచ్చారు. సార్ స్టోరీస్ చెప్తాను సార్ అంటే రా చెప్పు అని చెప్తాను. వచ్చి నార్మల్ అండి బతికేవాళ్ళు స్టోరీస్ చెప్తా ఉంటే సార్ నాకు స్టోరీ రైటర్గా పేరు తెచ్చుకోవాలని అంటారు. వాళ్ళ స్టోరీస్ అంటే షాకింగ్, చాలా అద్భుతంగా ఉన్నాయి స్టోరీస్. మంచి స్క్రీన్ ప్లేతో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళ యూత్ బాగున్నాయి. అరే బాగా చేస్తున్నారు కదా, వీళ్ళు ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. అలా డైరెక్టర్స్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. అంటే వాళ్ళనే కసి బాగుంటుంది, ఎస్టాబ్లిష్ తీసుకోవచ్చు. నాకు ఈ విధంగా వచ్చింది ఆఫర్. ఇలా వాళ్ళ మన అఖిల ఇది వంశీ డైరెక్టర్ అఖిల వంశీ వచ్చి సార్ ఒక సబ్జెక్ట్ ఏంటంటే డెఫినెట్లీ అంటే ఇంట్రెస్టింగ్ ఉంది. సో అలా వెళ్ళిపోయాను నేను. సో సబ్జెక్ట్ ఇస్ ఇంపార్టెంట్. పెద్ద చిన్న లేదు, పెద్ద డైరెక్టర్ కూడా మంచిగా చేస్తారు. సో బట్ హీ అప్రోచ్ మీ డైరెక్ట్లీ, ఐ లిసన్ టు ద సబ్జెక్ట్, నచ్చింది కాబట్టి అని చెప్పి చేసేసాను. ఓన్ బ్యానర్ అంటే ఇంకా నాకు తెలిసిన బ్యాలెన్స్ ఎవరు లేరండి ఇక్కడ. అంటే తాతగారు మన భార్గవత్స గోపాల్ రెడ్డి, దాంతో దేవీ ప్రసాదరు, వీళ్ళందరూ చనిపోయారు. అంటే మీ ఫ్యామిలీ బ్యానర్స్ చాలా ఉన్నాయి కదా సార్, ఎన్ఎన్టీ బ్యానర్స్. అంటే సొంత బ్యానర్ చేస్తే బాగుంది కదా. కళ్యాణ్ రామ్ అంటే ఆల్రెడీ అతను సినిమాలు చేసుకుంటున్నాడు. సో మా బ్యానర్ ఆల్సో స్టార్ట్ చేద్దాం. ఇంకోటంటే నాకు మా బాబాయ్ మన ఎన్టీఆర్ ఇది కూడా ఉంది, స్టూడియో ఉంది మన రామ్సీ ఇన్స్టిట్యూట్స్. నాకేంటంటే చిన్నప్పుడు నాకు ఈ ప్రొడక్షన్ కదా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్ చెప్పాలంటే. బట్ నాకు ప్రొడక్షన్ ఎందుకు పెద్ద చూపలేదు, సబ్జెక్ట్స్ కదా. తర్వాత ఆ ఇంట్రెస్ట్ మేబీ దానివల్ల కూడా నాకు ప్రొడక్షన్ చేయాలనిపించింది, సొంతంగా స్టార్ట్ చేద్దామని చెప్పి. సో దాన్ని అలా స్టార్ట్ చేశాను. ఎలా ఉంది ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సింది. నేను నాకు యాక్చువల్ చెప్పాలంటే నాకు ప్రొడక్షన్ గురించి ఏం తెలియదు, ఐఎమ్ జీరో. మా ఫాదర్ కూడా ప్రొడక్షన్ ఏం తెలియదు, ఆయన ఎగ్జిబిటర్ యాక్చువల్లీ. స్టూడియో చూసుకునేవారు ఫాదరు, థియేటర్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకునేవారు, థియేటర్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకునేవారు, ప్రాపర్టీస్ అని చూసుకునేవారు. బట్ ప్రొడక్షన్ సైడ్ నిల్. సో నేను దిగిన తర్వాత చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను. అండ్ యా ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది ఫీల్డ్ ఇది. ప్రొడక్షన్ ముఖ్యంగా యాక్టింగ్ అయితే మాకు ఆల్రెడీ మేము మా తాతగారి సినిమా షూటింగ్కి వెళ్తూ ఉంటాను, బాలబాబు సినిమా షూటింగ్కి వెళ్తాను. సో అది నాకు అలవాటు. అది యాక్టింగ్ మీ బ్లడ్లోనే ఉంటుంది, అది బ్లడ్ బ్రీడ్లో ఉంది. సో ఇప్పుడు కూడా మొత్తం మీరే చూసుకున్నారు. ఇప్పుడు ఎందుకని పెట్టానంటే డాడీ మీద ప్రేమ ఉంది కాబట్టి నందమూరి జయకృష్ణగా పెట్టాను పేరు. బట్ నేనే చూసుకుంటాను బికాస్ ఈ 72 years. సో ఇది చాలా కొంచెం హెవీ వర్క్ అది. సో ఈ ఏజ్లో ఆయనకి మంచిది కదా, వర్క్ చేయవచ్చు. బట్ లైటర్ వెయిన్కి వెళ్తే లైటర్ వర్క్ చేసుకుంటే మంచిది. ఇంత హెవీ వర్క్, ఇంత ప్రొడక్షన్, చాలా పనులు ఉంటాయి ఇందులో. అబ్జెక్ట్ దర్చుకోవాలి, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యా దట్స్ వై ఐమ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మనం హీరోగా వచ్చినప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అవునవును. సో ఈ ఏజ్లో మనం హీరోగా ఒక సినిమా చేస్తున్నప్పుడు అలా ట్రోల్స్ ఏమైనా అవుతాయేమో అని చెప్పి ఏమైనా థాట్ వచ్చిందా మీకు మైండ్? ట్రోల్స్ మామూలుగా వస్తూ ఉంటాయి. అది మనకి యాంటీగా ఉన్నవాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు ట్రోల్స్ చేయరు. యాంటీ వాళ్ళు ఉంటారు, యాంటీ పార్టీస్, వాళ్ళు ట్రోల్స్ చేస్తారు. అది ట్రోల్స్ చూశాను, కొన్ని ట్రోల్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ అబద్ధాలు, అవి చూసి నేను నవ్వుకుంటాను. ఇక్కడ ఏంటంటే మనకి ఏజ్ హాజ్ నో బార్ అండి. ఏజ్లోనే రావచ్చు. ఇప్పుడు లేట్ 30s కదా, 39, 38 కూడా. ఇప్పుడు రవితేజ గారు లేట్గానే వచ్చారు. మన మోహన్ బాబు గారు ఆయన నెగిటివ్ రోల్స్ తీసుకుంటే తర్వాత హీరోగా లేట్గా ఎంట్రీ అయ్యారు. అల్లుడు గారు, మన చూసుకుంటే రౌడీ గారి పెళ్ళం, ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. సో ఆయన గారు లేట్ 30sలో వచ్చారు. ఆయన అంటే ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ మనం టాలెంట్ ఉండాలి, ఇన్బాల్ టాలెంట్. ఆ టాలెంట్ ఉంటే, ఫిట్నెస్ ఉంటే ఎప్పుడైనా చేయవచ్చు మనకి. మీరు చూసుకుంటే మా బాబాయ్ హరికృష్ణ, ఆయన 47 or 48 years సీత సినిమా చేశారు. అది బ్లాక్ బస్టర్ టైం. అప్పుడు ఎవరన్నా ఏంటి ఈ ఏజ్ ఆ ఏజ్ చేస్తారు, ఎవరనలేదు. పర్ఫార్మెన్స్తో పోలీస్ గెటప్ వేసుకుని వచ్చారు ముందుకి, డైలాగ్ కొట్టారు సీత సినిమాలో. అది పెద్ద హిట్ అయిపోయింది. అది
తర్వాత ఆయన కంటిన్యూ చేశారు, తర్వాత ఆయన వదిలేశారు. సో ద ఏజ్ హెస్ నో వర్క్ ఫర్ ఎనీవన్. ఏ ఏజ్లోనే మనం సాధించవచ్చు. నాట్ ఓన్లీ దిస్ ఫీల్డ్ అండి, మనం చాలా ఫీల్డ్స్ చూసుకుంటాం. ఒరే ఏజ్ అయిపోయిందిరా, ఇప్పుడు డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ ఏజ్లో స్టార్ట్ చేయడం అంటారు. జనరల్గా నేను తప్పనుకోను, ఎందుకంటే మనకు ఎక్స్పోజర్ అంతవరకు ఉంది. సో నేనేమంటానంటే లేదు, ఇప్పుడు మీరు కేఎఫ్సి ఉంది, కెంటికెన్ ఫ్రైడ్ చికెన్. ఆయన జీవితంలో ఎన్నో స్టార్ట్ చేశారు, అన్నీ ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అవుతే ఆయన డిప్రెషన్లోకి వెళ్ళి లేట్ 50s ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. బట్ లేదు, ఏదో సాధించాలి అని ఆయన కూర్చుని రూమ్లో కూర్చుని ఆయన ఆలోచించుకుని ఎందుకు ఫ్లాప్ అవుతున్నాను, ఎందుకు నన్ను జీవితంలో సాధించలేకపోయిన ఆలోచించి ఆయన ఒక ఐడియా వచ్చింది. ఆయన చికెన్ని ఫ్రై చేయడంలో ఆయన స్పెషలిస్ట్ ఆయన. సో వై కాంట్ ఐ స్టార్ట్ దిస్ అని చెప్పి ఆయన అది స్టార్ట్ చేసి చిన్న చిన్నగా అమ్మటం మొదలుపెట్టారు. సైకిల్ బైక్ మీద వెళ్ళి అమ్ముకోవటం వల్ల తర్వాత అది మంచి అందరికి నచ్చి మంచి సేల్స్ వచ్చి తర్వాత ఆయన ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన బాగా హిట్ అయిందండి. దాంతో కేఎఫ్సి అని పెట్టి స్టార్ట్ చేసి పెద్ద చూడండి ఎంత పెద్ద సక్సెస్ మ్యాన్ అయ్యారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అది 59-58 ఇయర్స్. సో 58-59 ఇయర్స్లో ఆయన అద్భుతంగా విజయం సాధించి ఆయన అందరికీ మార్గదర్శకులు అయ్యారు. మీరు ఎందుకు మీరు చూసుకుంటే మీరు అన్ని పాయింట్ కరెక్టే. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటారు చూడు, ఇక్కడ ఎడ్యుకేషన్ మీద వాళ్ళు మళ్ళీ 30-40s అక్కడ యూఎస్లో మీరు చూసుకుంటే 30 years 40 years తర్వాత కూడా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంటారు. ఇక్కడ నవ్వుతారు, అంటే ఆ ఎక్స్పోజర్ లేదు ఇక్కడ. జనం తప్పండు, మరి ఈ ఏజ్లో నువ్వు చదువుకుంటావంటారా, నువ్వు ఫెయిలియర్ స్టూడెంట్వి, అది ఇది అని ఎగ్జాల్ చేస్తారు. కానీ సార్ బట్ స్టడీస్ కానీ బిజినెస్ కానీ వేరు, మనం ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నాం. ఆన్ స్క్రీన్ కూడా ఫిట్నెస్ అండి. ఇప్పుడు మా తాతగారు 50 years కూడా బాగా డ్యాన్స్లు గేమ్స్లు చేసి ఫిట్గా ఉండి చేశారు. late 40s వచ్చేసినాయి, 50s వచ్చేసినాయి, నేను రిటైర్ అయిపోవాలి అని చెప్పి ఎప్పుడు అనుకోలే. సో